సో నా తప్పు లేకుంటే చలో ఏడదాకా పోతే ఆడదాకా పోదామని అంట. ఒకవేళ తప్పు చేస్తేనే సెటిల్మెంట్కి వస్తారు. సో అక్క ఫేమ్లో ఉంది, రెండో చెల్లెను అక్కను ఆమె ఫేమ్లో ఉంది, వాళ్ళ పేరు వాడుకొని సొంత తమ్ముడే అట్లా చేయాలని చెప్పేసి అనుకోడు కదా. అదే అంటున్నబ్బా నేను మళ్ళీ కూడా అదే అడిగిన 100% సేమ్ నువ్వు ఏదైతే నన్ను అడిగినావో నేను అదే క్వశ్చన్ అడిగిన. అక్కడ నుంచి ఆన్సర్ ఏమొచ్చింది? ఒకవేళ కనుక ఎవరైతే పైసలు వసూలు చేసినా ఆ వ్యక్తి కనుక నాకు తెలిసినోడు అయితే నేను డెఫినెట్గా మాట్లాడి అది ఏంది అది తప్పు అని చెప్పి ఎవరి పైసలు వాళ్ళకి ఇప్పిస్తాను ఒక మాట అంటే అయిపోయి ఉండే. మొత్తం గొడవకి ఈ కేసులు అన్నిటికీ కారణం మీరే అని చెప్పేసి బయట వినిపిస్తుంది. గొడవలకే కాల్స్ కూడా చేసినట్టుంది కదా. కాల్స్ చేసింది. ఓకే, ఇక మీరు బిజీ ఉండి లిఫ్ట్ చేయలేదేమో. లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు ఇందాక మాట్లాడా. ఓకే, అంటే మీరు కూడా ఏదో వాయిస్ నోట్ పెట్టారు, వినొచ్చా? మీకు ఇవన్నీ ఎందుకు లేబ్బా? వాళ్ళకి ఏదో సాహిత్య కుదిరించి సెటిల్మెంట్ చేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి మీరు అనుకున్నారు. బట్ అంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు మీరు బాధితులకు కూడా హెల్ప్ చేయాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మంగ్లీ 150 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి హల్చల్ అవుతా ఉంది మొత్తం. సో దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారి పేరు రావడం జరిగింది. అంటే అక్కడే ఇదంతా స్టార్ట్ అయింది అని చెప్పేసి మీడియాలలో వస్తుంది. సో కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. రీసెంట్గా మనం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. మన ఇంటర్వ్యూ తర్వాత హల్చల్ అవుతుంది అని అంటారు కానీ ఇట్లా హల్చల్ అవుతుంది అని అనుకోలే. సో నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారు? అంతే మంచిగా ఉన్నాయి. పాటలు హల్చల్ అయినాయి. ఓకే, నేను వద్దురా ఏం లేదు దీంట్లో అసలు ఏం లేదు అంటే కూడా మీడియా వాళ్ళు ఏదో ఉన్నది చెప్పు డోర్లు బద్దలు కొట్టుకుని మరి స్టూడియోకి వస్తున్నారు. లేదు, నిజంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రాగానే ఏదో రికార్డింగ్ వచ్చింది, నాకు ఏదో ఫోన్ లో ఏదో రికార్డింగ్ వచ్చింది. ఆ రికార్డింగ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. మీరు కూడా ఏదో రికార్డ్ పెట్టిరు నేను రాగానే. సో దానికి ముందు అసలు ఇది 150 కోట్ల స్కామా 200 కోట్ల స్కామా? మీరు ఎందుకున్నారు ఇందులో? మీ నేమ్ ఎందుకు? అమ్మ స్కామ్లో నేను లేనా సావి నువ్వు ఏంటంటే జనాలంటే నేనేదో చేసిన అనుకుంటారు. స్కామ్లకి ఏమో అసలు ఈ స్కామ్ అన్న విషయమే తెలియదు. మంగ్లీ మనకు దోస్తు, సుబ్బు మనకు దోస్తు. ఈ సుబ్బు గారు ఏంటంటే ఇట్లా పోతే ఒక ఇష్యూ వచ్చింది, బాధితులు అందరూ మన దగ్గరకు వచ్చిందో నిజానిజాలు తెలుసుకుందాం. ఒకసారి మంగ్లీ గారితో నేను మాట్లాడుతుంటే మీకు మంగ్లీ గారు పరిచయం కదా, కుదిరితే కాన్ఫరెన్స్ కాల్ కలపండి, అంతవరకే నా బాధ్యత అంతే. ఇక దాని తర్వాత కొంచెం వీళ్ళ మాట తీరు సంఘర్షణ అది కొంచెం అగ్రెసివ్ టోన్లోకి వెళ్ళిపోయి అది కొంచెం వేరే ఇద్దరు ఇగోలోకి వెళ్ళేది చాలా అదైంది. కానీ ఆ ఒక్కరోజు వరకే ఇద్దరి మధ్య ఏమైనా సయోధ్య కుదురుదాము. మనకు ఆడపిల్ల కదా, నిజంగా పాపం తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తను ఇదంతా ఎందుకు అని చెప్పి నాకు అంటే తను ఎప్పుడైనా ఒక ఆడపిల్ల ఒక్కొక్క మెట్టుతో కష్టపడి ఇంత స్థాయికి వచ్చిందంటే వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఇక సో పాపం ఏం లేని దానికి ఏమన్నా పాపం ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతోనే మనము హెల్ప్ చేద్దాము. సుబ్బుగారు మనకు తెలుసు కదా, మాట్లాడితే మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది కదా అనుకున్నాం తప్పితే ఇంత దూరం వస్తుంది అనుకోలేదు. సో ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్ కలిపినప్పుడు మీరు ఏమని మాట్లాడారు? అంటే కాన్ఫరెన్స్ కాల్ ఫస్ట్ ఇంకా అదే కంప్లైంట్లో కూడా ఇందాక ఎస్ఐతో మాట్లాడుతుంటే అసలు నేను ఇంటర్వ్యూ చేయడానికి అంటే బేసిక్గా మీడియా ముందు కూడా నిన్న నేను ఎందుకు అది ఆన్సర్ చెప్పినా అంటే అసలు ఫస్ట్ థింగ్ ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు ఒక పరిష్కారం అంటే వాళ్ళిద్దరు ఏదో ఒక కామన్ ఫ్రెండ్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా ఉంది అన్నప్పుడు ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మనం మాట్లాడతాం. అబ్బా అది కామన్ ప్రాక్టీస్. అది మాట్లాడుతున్నప్పుడు మీడియా దగ్గరికి వెళ్ళి మంగ్లీ ఇట్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇట్లా సుబ్బు గారు మీద కంప్లైంట్ ఇస్తున్నప్పుడు సుబ్బు గారు ఎట్లా పరిచయం అంటే కార్తిక్ గారు అప్పుడు కాల్లో మాట్లాడిపించండి, నేను కాన్ఫరెన్స్ కాల్ పెట్టమంటేనే పెట్టండి. కార్తిక్ గారు మంచిగా పొలైట్గానే ఉంది, అంతవరకు ఓకే. కానీ ఆ పేరు రాసి నెంబర్ రాసే వరకు అది మీడియాకి లీక్ అయింది. ఆ కంప్లైంట్ కాపీ అది మొత్తం డాక్టర్ రైటింగ్ ఉన్నట్టున్నది. ఎవరికి ఏం అర్థం, అందులో మీ పేరు నంబర్ మాత్రమే అర్థమవుతుంది. ఆ నెంబర్ ఇక మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి అది సుబ్బుదా, అది మంగళీదా, అది ఇంకో ఉందా, ఫోన్ చేసి అన్న సుబ్బు అన్న ఏందా ఇప్పుడు ఓడంటాడు, మంగళి మాట్లాడదని ఓడంటాడు. ఇంకోడో ఫోన్ చేసి అన్న ఎన్ని పైసలు అండి అని కూడా. అరే నేను నాకు అది ఏం సంబంధం లేదురా, వాళ్ళు ఫోన్ చేస్తే నిజానిజాలు తెలుసుకోవడానికి ఆయన అడిగిండు. ఏమో కనుక ప్రాపర్గా రెస్పాండ్ అయితే సరే మనం మాట్లాడిపిద్దామనే ఉద్దేశంతో నేను ఫస్ట్ మంగ్లీకి కాల్ కలిపి మరి ఇట్లా సుబ్బు గారు అనే ఒక వ్యక్తి కాల్ చేసిండు, నీకు ఓకే అయితే నేను కాన్ఫరెన్స్ కాల్ కలుపుతా అంటేనే మంగ్లీ కాన్ఫరెన్స్లోకి వచ్చింది. వాళ్ళ తమ్ముడిని శివాన్ని తీసుకొని వచ్చింది. తర్వాత మంగ్లీ ఈ సుబ్బు గారు మాట్లాడడం జరిగింది. డైరెక్టా జస్ట్ కాల్లోనా? వాట్సాప్ కాల్ కాన్ఫరెన్స్ కాల్. నేను లేను, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. సో అంతవరకు జరిగినాక మరి ఇట్లా పలానా సుబ్బు గారు నేను అడ్వకేట్ ఇట్లా మీకు సంబంధించిన ఏదో చిన్న ఫైనాన్స్కి సంబంధించి మీ పేరు వాడుకొని ఎవరో డబ్బులు వసూలు చేసినట్ట, కొంచెం అది బాధితులందరూ వచ్చినట్ట, మరి మీ రెస్పాన్స్ ఏంది అని అడుగుదామని ఫోన్ చేసిండు ఆయనే. అంటే ఈమె కాన్ఫరెన్స్ కలిపిన నేను అన్నాక తను కూడా కొంచెం పాపం అంటే
సడన్గా మరి ఆ నింద పడేసరికి అట్లని కొంచెం అగ్రెసివ్ టోన్లోకి వెళ్ళిపోయిందా మనకు కూడా తెలియదు ఆమె ఇన్నర్గా, కానీ కొంచెం హై టోన్లో మాట్లాడింది. లేదంటే నాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏం సమయం పడితే వాడు వచ్చి ఇట్లా నా పేరు వాడుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళ తమ్ముడు కూడా కొంచెం ఇంకొంచెం హై టోన్లో ఈయన కూడా గట్టిగానే మాట్లాడితే సుబ్బు గారు కాదండి నేను మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని ఫోన్ చేసిన, మీకు ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు, ఒకవేళ ఇండైరెక్ట్గా ఏమైనా ఉంది అంటే జస్ట్ ఒక సావధానంగా మనం మాట్లాడుకుందాం, కానీ ఇట్లా ఈ టోన్ ఇట్లా పనికిరాదు అదేనన్నాక ఇక అది కొంచెం వేరే రకంగా వెళ్ళిందిలే అది టాపిక్. ఈయనకు సంబంధించిన ఏదో మాట్లాడిన తర్వాత నేను ఫోన్ పెట్టేసిన, ఇక ఎందుకులే మీరు మీ వాట్సాప్ కాల్లో అందరి నెంబర్స్ అందరికి ఉంటాయి కదా, ఇది మన కాన్ఫరెన్స్ కాల్లో మీది మీరు చూసుకోండి అని చెప్పి పెట్టేసినాక కొద్దిసేపటి తర్వాత ఇంకా మంగ్లీ కాల్ చేసి లేదండి ఇష్యూ వేరేలాగా వెళ్ళింది, తను చాలా సీరియస్ అయ్యిండు, ప్రెస్కి వెళ్తుంది మ్యాటర్ అంతా, కొంచెం మీరు ఏదో ఒకటి చేసి కొంచెం ఆపండి అదేనంటే సుబ్బుకి మాట్లాడితే సుబ్బు గారు ఉండి లేదు కార్తిక్ గారు మీరు ఇంక ఇన్వాల్వ్ అవ్వకండి, లేదు మీరు హెల్ప్ చేద్దామని చెప్పి చూసినలో అంటే నేను వెరీ హెక్టిక్ స్కెడ్యూల్లో అయినా కూడా వీళ్ళ కోసం టైం పెట్టిన నేను, బట్ అది వేరే రకంగా వెళ్ళిపోయింది. తను నా యొక్క దానికి సంబంధించిన అస్తిత్వానికి సంబంధించింది ఏదో లాయర్ వృత్తిని ఏదో అన్నది అదన్నది ఇదన్నది అన్నాడు. ఆమె ఏదో పాపం ఫ్రస్ట్రేషన్లో ఉంది, ఆమె మాట్లాడే పద్ధతి తెలియదు అబ్బా, పోనీ ఆమె ఒకసారి మాట్లాడితే సార్ట్ అవుట్ అవుతుంది అంటే లేదండి అట్లా కాదు బాధితులందరూ ఇక్కడ ఉన్నారు, నేను ప్రెస్ మీట్ కూడా అయిపోయింది అన్నాడు అప్పటికే. ప్రెస్ మీట్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది అన్నాక ఇక ఒకసారి తీయించండి అదండి ఇదండి అంటే ఇక నేను తీయనండి అదే అన్నాడు. మరి ఏంటిది మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగిన. ఆమె నన్ను చాలా అన్నది, సారీ చెప్పి ఒకసారి దీని జరిగిందని వివరణ ఇస్తే నేను ఆలోచిస్తాను అంటే మరి వివరణ ఇస్తావమ్మా మరి ఏమైనా మాట్లాడతావా అంటే నేను రాను, నేను ఎక్కడికి రాను, నేను ఎక్కడికి వివరణ ఇవ్వను అంది మంగ్లీ. ఇంకా మంగ్లీ గారు ఇట్లా అంటున్నారు మరి అదేనన్నాక వదిలేసిన అబ్బా, నేను కూడా వదిలేసిన, కానీ పాపం చాలా బాధపడ్డది, ఒకసారి తీయించండి అట్లీస్ట్ వీడియోలు తీయించండి నాకేం సంబంధం లేదు అదే అన్నది. ఇక తనేమో లేదు 100% ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు ఇట్లా అంటది, నన్ను ఎందుకు ఇట్లా అంటది, నేను ఏదో మంచి చేద్దామని చూసిన ఈయన వర్షన్ ఒకటి ఆమె వర్షన్ ఒకటి ఇదంతా జరిగింది అబ్బా. ఇక మరి ఒకసారి వచ్చేదో వివరణ రాదమ్మా అని నేను కూడా అడిగిన, అడిగితే ఆమె లేదు అంటే ఇప్పుడు ఆ టైంలో ఇట్లా ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నా పేరు వాడుకొని చాలామంది అట్లా చేస్తారండి, బట్ నాకు దానికి ఏం సంబంధం లేదు, ఒకవేళ కనుక ఎవరైతే పైసలు వసూలు చేసినా ఆ వ్యక్తి కనుక నాకు తెలిసినోడు అయితే నేను డెఫినెట్గా మాట్లాడి అది ఏంది అది తప్పు అని చెప్పి ఎవరి పైసలు వాళ్ళకి ఇప్పిస్తాను ఒక మాట అంటే అయిపోయి ఉండే. సో ఈమె కొంచెం అది కాకుండా డీవియేట్ అయ్యి ఇంకా వేరే వాడేవాడు అంటే ఏదో వేరే రకంగా వెళ్ళిపోయింది అబ్బా టాపిక్ అంతా, అంటే స్ట్రైట్ టు ద పాయింట్ రాకుండా. సో ఆయన ఏం చెప్పాలనుకుంటో ఆయన చెప్పింది, ఈమె ఏం మాట్లాడాలనుకుందో ఈమె మాట్లాడింది, బట్ మీరు కూడా కాన్ఫరెన్స్ లో ఉన్నారు, బట్ మీరు అన్ని విన్నారు కానీ అవి బయటికి చెప్పట్లే మీరు. సో అంటే ఈయన పర్సనల్స్ నేను కాన్ఫరెన్స్ కాల్లో ఆల్మోస్ట్ ఒక 3-4 minutes ఉండొచ్చు అబ్బా అంతే. తర్వాత నేను బయటకు వచ్చేసినాక మీరు చూసుకుని లొల్లు పెద్దగా అవుతుండే చూసుకుని బయటకు వచ్చినాక తర్వాత చాలా లో టోన్లో మంగ్లీ కూడా నేను ఏదో ఆవేశంలో అట్లా మాట్లాడినా కొంచెం సారీ చెప్పిన అంటే అగ్రెసివ్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయాక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అబ్బా. 2-3 minutes తర్వాత వీళ్ళు కాల్ అట్నే కంటిన్యూ చేసినా మరి వీళ్ళు కాల్స్ చేసుకున్నారు తెలియదు మనకు. సుబ్బు గారు ఏంటంటే నన్ను అనరాని మాటలు అన్నదని సుబ్బు అంటాడు, ఈమె అసలు అట్లా ఏమన్నా. ఇది ఒక పాయింట్ నాకు ఒక క్వశ్చన్, కాన్ఫరెన్స్ కలిపింది మీరు, కాన్ఫరెన్స్ కాల్ మీరు కట్ చేస్తే అవి కట్ అయిపోతాయి అవ్వవు, కాన్ఫరెన్స్ వాళ్ళు ఉండొచ్చు, నేను కలిపినప్పుడు మీరు కట్ చేసేస్తే కట్ అయిపోతుంది నాకు తెలిసి లేదు అట్లయితే లేదు, ఎందుకంటే నేను కాన్ఫరెన్స్ కాల్లో నేను కలిపినప్పుడు మంగ్లీ అండ్ వాళ్ళ బ్రదరు శివ అండ్ సుబ్బు ఉండే, తర్వాత నేను అక్కడి నుంచి నేను యాక్చువల్లీ వేరే పని మీద వెళ్ళిన ఆ కాల్ మధ్యలోనే లేదంటే నేను ఉంటా అని చెప్పిన కట్ చేస్తే కట్ అవుతుందా కాలు కట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు కాన్ఫరెన్స్ కలిపినప్పుడు అంటే కట్ అయినాక మళ్ళీ వీళ్ళు కాల్ బ్యాక్ చేసుకోవచ్చు అయితే. అంటే నేను తర్వాత మంగ్లీకి ఏం చేసిన అంటే నేను ఇన్ కేస్ అంటే నేను ఈ వాట్సాప్ కాల్ ఎంత నేను వేరే దాంట్లో ఉన్నా కదా, ఇన్ కేస్ సుబ్బు నెంబర్ కావాలంటే అని చెప్పి సుబ్బు నెంబర్ తనకు మెసేజ్ పెట్టిన అంటే బట్ అది ఇట్లా కాన్ఫరెన్స్ లో ఉంటుంది, బట్ ఎనీవేస్ కావాలంటే మీరు మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి అని మెసేజ్ పెట్టిన నేను. మెసేజ్ పెట్టినాక అంత అయిపోయింది, మరి తర్వాత వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. ఇక ఈయన చాలా హర్ట్ చేసిందని ఈయన లేదు అంత అయిపోయాక మరి ఒకసారి ఏముందబ్బా 10 నిమిషాలు కలిసి మాట్లాడుకొని ఏదో ఒకటి డిస్కస్ చేసి క్లోజ్ చేసుకోరా అని లేవుందని చెప్పినా కానీ అది థింగ్స్ అప్పటికే ఎస్కలేట్ అయిపోయి పెద్దగా. ఇదంతా ఎప్పుడు జరిగింది, మార్చిలో జరిగిందా? మార్చి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11:30 వరకు జరిగింది సినిమా అంతా. ఓకే, ఇది మొత్తం నేను కంప్లీట్గా నేను విజయవాడ నుంచి ఇక్కడ హైదరాబాద్ కార్లో 4 గంటల జర్నీలో ఆల్మోస్ట్ మొత్తం ఇదే సరిపోయింది 50-60 కాల్స్. అయితే ఇక్కడ పర్సనల్స్ కొన్ని మాట్లాడుకున్నారు, అంటే సుబ్బు గారు నాకు శ్రీముఖ్ అంటే క్రష్, నేను బిగ్ బాస్ కాల్ అనుకుంటున్నాను వాళ్ళు మాట్లాడుకున్నారు వాట్సాప్ కాల్లో నాకు తెలిసి, ఎందుకంటే ఇప్పుడు అసలు మంగ్లీ వచ్చి బయట అని అంటుంది కదా, అంటే శ్రీముఖి అంటే నాకు క్రష్ అన్నాడు, దాని తర్వాత బిగ్ బాస్ కాల్ అనుకుంటున్నాడు, ఆయన ఏదేదో మాట్లాడిండు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నప్పుడైతే ఏం మాట్లాడలేదండి నేను ఉన్నప్పుడు మంగ్లీ చాలా లిమిట్ లోనే మాట్లాడింది, టోన్ ఎక్కువ ఉండే కానీ బూతులు గీతులు ఏం మాట్లాడేది వల్గర్ గా. అండ్ అట్ ది సేమ్ టైం తను కూడా చాలా పొలైట్ గానే మాట్లాడండి సుబ్బు గారు. ఎవడాడు కేసు పెట్టినోడు ఎవడు ఇవన్నీ మాట్లాడారంట కాదా? కేసు పెట్టిన వాళ్ళ గురించి మాట్లాడింది. నేను అనేది ఏంటిది, కేసు పెట్టింది సుబ్బారావు కదా, కేసులు ఎక్కడే అప్పటి వరకు నేను మాట్లాడినప్పుడు ఏంటిది నిజానిజాలు తెలుసుకుందాం అని చెప్పి ఈ సుబ్బు అనే వ్యక్తి సుబ్బు గారు నాకు కాల్ చేసినలో. సో పాయింట్ ఏంటిది అక్కడ,
మంగ్లీ గారు మీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఉంటే మరి ఏ రకంగా, అసలు ఆ పిల్లగాడు ఎవరో మీకు తెలుసా, ఇది ఏదో తెలుసుకుందామని ఆయన ఫోన్ చేసిండే తప్ప, ఎందుకంటే బాధితులందరూ అక్కడే ఉన్నారు. మాకు అది ఎవరో తెలియదు, ఇది ఒకవేళ అది ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోతే అని ఉంటే నేను సమస్య పరిష్కరిస్తా అంటే అయిపోవబ్బా. ఇది కొంచెం వాడేవాడు కేసు పెట్టింది, వాడు అట్లా అంటాడు, వీడు అట్లా అంటాడు, వాడేవాడు మమ్మల్ని మోసం చేసిందని చెప్పి వాళ్ళ బ్రదర్ కొంచెం హై టోన్లో మాట్లాడడము. ఆ టైంలో నేను కూడా ఏమనుకున్నా అంటే, ఇప్పుడు ఎవడైనా ఏమనుకుంటాడు, ఒక విషయంలో ఇన్వాల్వ్ అయింది నా మీద ఒక నిందేస్తే నాకు కోపం వస్తుంది, సహజం అది. కోపం వచ్చి మాట్లాడడం లేమో అబ్బా, కొంచెం జర బేర్ చేయని చెప్పి నేను సుబ్బగారితో కూడా చెప్పిన, ఎందుకే పోనీ వచ్చి మాట్లాడుకో, ఆడపిల్ల వాళ్ళు ఏదో బ్రదర్ అది ఉన్నాడు, ఇప్పుడిప్పుడే మొన్ననే చాలా ఇష్యూస్ అయినాయి కంటున్నా. కానీ ఈయన వర్షన్ వేరుండే, అంటే లేదు కార్తీక్ గారు మీకు తెలియదు నన్ను అదన్నది ఇదన్నది అని చెప్పి కొంచెం నేను ఉన్నప్పుడే కొంచెం టోన్ పెంచుండే. ఇంకా తర్వాత కూడా వేరే అన్నారు అంటే నా ఉనికికి సంబంధించి మీరు యూట్యూబ్ లాయరా, వాంతులు వీళ్ళతో చిన్న చిన్నతో ఇంటర్వ్యూలు చేస్తారు, అసలు మీరు లాయరే కాదు ఏదో అంటే ఈయన నన్ను లాయర్ కాదంటా, నేను లాయర్ ఏందో చూపిస్తా అనుకున్నాడు. బట్ ఏదైనా అంటే థింగ్స్ అట్లా జరిగి ఉండకూడదు డెఫినెట్గా. అంటే చాలా వర్స్ట్ అయిపోయింది అది. ఆ రోజు ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని సార్ట్అవుట్ చేస్తే అయిపో. సుబ్బారావు ఎప్పటి నుంచి తెలుసు మీకు లాయర్? ఇంచుమించు 2018 అనుకో. సో ఎట్లా పరిచయం మీకు? యాక్చువల్లీ తను, నేను ఇద్దరు మధురానగర్లో ఉండే మన ఆఫీసు, మన ఇక్కడ మధురానగర్లో ఉన్నప్పుడు హరి అని చెప్పి ఇక్కడ మేనేజర్ ఉండే, మన నాగేశ్వరరావు పూజారి గారి దగ్గర మేనేజర్ ఉండే. హరి కూడా నాకు బాగా తెలిసి ఇదివరకు కూడా, వాళ్ళ ఫ్రెండ్స్. సో తనకి యాక్టింగ్ అది ఇంట్రెస్ట్ ఉంది, అండ్ తన లాయర్ కూడా. సో అట్లా అని చెప్పి తను పరిచయం చేసిండు అనమాట ఒకసారి పైకి మన ఆఫీస్ తీసుకొచ్చి. తను అప్పటికే అడ్వకేట్, గవర్నమెంట్ అడ్వకేట్ అనుకుంటా, తను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనుకుంటా. సో అట్లా పరిచయం. తన తర్వాత నేను డొక్కా సీత మనకు మూవీ చేస్తున్నాను, దాంట్లో కూడా మనవాడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఇంకా వేరే ఒక 2 సినిమాల్లో యాక్టింగ్ చేస్తున్నాడు. అట్లా అంటే నాకు మంగ్లీ కానీ వీళ్ళు కానీ ప్రొఫెషనల్గా మంచిగానే ఉంటారండి, ఏం ప్రాబ్లం లేదు వీళ్ళతోని. ఇంటర్నల్గా ఏంటిది అనేది ఇక లోగుట్టు పెరుమాలకెరక అన్నట్టు ఇవ్వని గురించి మనకి ఏం తెలియదు. ఓకే, అంటే సెటిల్మెంట్ అంటే కాన్ఫరెన్స్ మీరు కలపడం జరిగింది, దాని తర్వాత సెటిల్మెంట్ చేయండి అని చెప్పేసి మంగ్లీ ఫోన్ చేయడం, దాని తర్వాత సుబ్బారావు మీకు ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుందాం మాట్లాడదాము అని చెప్పేసి మీతో ఏమైనా మాట్లాడడం జరిగింది? సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ కాదు, ఈయన సుబ్బు గారు వర్షన్ ఒకటే. ఏం జరిగిందో నేను వివరణ అడిగినండి, నేను అంతే. ఆ వివరణ తను నాకు ఇవ్వట్లేదు, పైగా నన్ను దూషిస్తుంది అన్నాడు. సో వివరణ ఏదో ఇవ్వచ్చు కదా, దూషించడం ఎందుకు, ఒకసారి వచ్చి మాట్లాడతా అంటే మీరు హ్యాపీగా మాట్లాడుకోండి అంటే, కార్తిక్ గారు మీ ఎదురుగా మీ సమక్షంలో జరుగుతా నాకు ఓకే అన్నాడు. ఎవరు, మన సుబ్బు గారు. నేను విజయవాడ నుంచి వస్తుంటే నాకు 6-7 అవ్వచ్చు అని చెప్పిన. వచ్చాక ఇక్కడికి వచ్చాక తను మంగ్లీ కూడా కాల్ చేసి, మరి అంటే తను కాల్ చేసి కొంచెం తీయించండి వీడియోస్ అవి ఇవి అన్నప్పుడు, ఒకసారి వచ్చి ఏదో మాట్లాడొచ్చు కదండి, మరి ఏదో మాట్లాడితే అది వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా రండి అంటే. తప్పు లేనప్పుడు వీడియోలు తీపించిన అవసరం లేదు కదా, పోరాటం చేయొచ్చు అంటే. ఆమె అంటే ఏంటిదంటే, ఇప్పుడు జనాలకు నేను తప్పు చేసినో లేదో తెలియదండి, ఇది చాలా ప్రాపగండా అవుతుంది, మా ఫాదర్ కూడా హెల్త్ బాగాలేదు, నేను ఒక ఆడపిల్లనండి అర్థం చేసుకోండి అని కొంచెం చాలా పాపం డీప్గానే అంటే నేను కూడా అదే చెప్పిన. సారీ చెప్తుంది అబ్బా, బాధపడుతుంది, తీయించు అంటే, అదే అండి ఒకసారి మాట్లాడడానికి సంజాయిషి ఇవ్వమని చెప్పండి అన్నాడు. ఆమె రాలేదు, నేను ఉండే స్టేటస్కి నేను ఉండేదానికి రాలేనండి అదేనండి. సో ఇప్పుడు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసినబ్బా నేను. అంటే అందరు మంచిగా మనకు కూడా హ్యాపీ కదా, మన చుట్టుపక్కల అంతా పీస్ ఉంటే కొంచెం ప్రాపర్గా అంతా మంచిగా ఉంటే. బట్ ఇక్కడ తను రాలేదు, తనేమో నన్ను అదన్నది, తను కొంచెం వెళ్ళిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది అప్పటికే. ఇంకా నాకేం సొల్యూషన్ దొరకలేదు. సో లాస్ట్కు నైట్ 10:30 అరౌండ్ 11 అయింది. సో మరి ఆయన ఎవరు చెప్తే వింటాడండి, ఎవరితో ఫోన్ చేయించానా, నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే, మీకు ఎట్లా పరిచయం అని మీరు అడిగినట్టు అడిగితే, ఇప్పుడు హరి అని మరి నాగేశ్వర పూజారి గారి దగ్గర మేనేజరు. సో తన ఆఫీస్కి అప్పుడప్పుడు వచ్చేవాడు, ఇక్కడికి వచ్చాక కూడా కింది ఫ్లాట్లో నాకు తన అప్పుడప్పుడు ఆఫీస్కి వచ్చేవాడు. అట్లా పరిచయం అంటే నాగేశ్వర పూజారి గారి నెంబరు మంగ్లీకి ఇచ్చిన. అంటే ఆయన కాల్ చేసి, మరి ఇట్లా మంగ్లీది ఇష్యూ ఉందండి, మరి అదేమన్నా మీరు సార్ట్అవుట్ చేస్తుంటే చూడండి, ఆమె బాధపడుతుంది, సుబ్బు కూడా మనకు తెలుసు కదా, బాగా పరిచయిస్తుండే కదా, సో ఒకసారి మరి మీటింగ్ పెడతా అంటే పెట్టండి, సార్ట్అవుట్ చేస్తాను చేయండి అని చెప్పిన. చేస్తే మంగ్లీకి కామన్ ఫ్రెండ్స్ ఎవరు అంటే వేణు ఉడుగుల గారు అండ్ మన సురేష్ బొబ్బలి, వీళ్ళందరూ కామన్ ఫ్రెండ్స్. ఈ నాగేశ్వర పూజారి సారికి వీళ్ళందరూ తెలుసు, ఎందుకంటే మన రాజుబెట్స్ రాంబాయ్ అప్పుడు అంటే ప్రొడ్యూసర్గా నేనే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట వీళ్ళకి. వేణు ఉడుగుల అన్నకి ఇన్వెస్టర్గా, ప్రొడ్యూసర్గా నాగేశ్వర పూజారి గారు నేనే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఇంకా కొంచెం మంచి సినిమా తీద్దామని చూస్తున్నారు, వాళ్ళకు మంచి ప్రొడ్యూసర్ కోసం చూస్తున్నారు. సో అట్లా మంగ్లీకి కూడా వీళ్ళు తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఒకటే, మీకు వెళ్తే హెల్ప్ చేయొచ్చు ఆయన, మరి నువ్వు రానంటున్నావు కదా, మరి ఆయన పెద్ద అడ్వకేట్ కాబట్టి ఏమైనా కూర్చోబెట్టి ఏమైనా సెటిల్మెంట్ చేస్తాడేమో, సార్ట్అవుట్ చేస్తారేమో అని చూసినాక ఇక పొద్దున 8 o'clockకి మీటింగ్ ఫిక్స్ చేసుకున్నాము. నేను కూడా ఇక్కడే ఉన్నా ఆ రోజు. 7:30కి ఆయన పూజారి గారు కాల్ చేసింది నాకు, ఏందబ్బా ఏం ఫోన్ ఎత్తలేదు రాదట్నా అంటే, మరి నేను కూడా పెట్టినా సార్ మెసేజ్, మరి ఏం రెస్పాండ్ కాలేదు, లొకేషన్ కూడా పెట్టినా, మరి మీ ఇష్టం ఇక చూస్తే వస్తే సెటిల్మెంట్ చేయండి లేకపోతే లేదని చెప్పిన. అంటే సెటిల్మెంట్ అంటే ఏముంటుంది అబ్బా, మనకి ఏమైనా అయితే చేస్తాం లేకపోతే లేదు. తర్వాత ఇంకా 10:30కో 11కో వచ్చింది అందరూ వచ్చింది. అప్పటికి వీళ్ళు కూడా కాల్ చేసిండ్రు, పూజారి గారు నాకు కాల్ చేసిండ్రు, మంగ్లీ కాల్ చేసింది, కానీ నేను లేని ఇక్కడ.
నేను మనకుండా వేరే పని మీద వెళ్ళిపోయినా. ఇక అక్కడి వరకు ఏంటంటే కొంచెం దాన్ని ఈ గుంజి బట్టి లాగకుండా కొంచెం స్మూత్ టోన్లో కొంచెం మాట్లాడితే వర్కౌట్ అయ్యేదబ్బా. అంటే ఒక ఇన్వాల్వ్మెంట్ లేదండి, నాకేం సంబంధం లేదు, ఎవరైనా నిజంగా నా పేరు వాడుకుని ఎవరైనా చేస్తే నేను చేయాల్సిన న్యాయం నేను చేస్తాను అంటే అయిపో. ఓకే, అంటే నేను ఇక్కడ ఏమంటా అంటే సెటిల్మెంట్ చేయడానికి మీరు ట్రై చేసారు, సో తప్పు లేకుంటే లేదు నేను పోరాటం చేస్తాను అంటారు వేరే వాళ్ళు అయితే, నేనైతే అదే అంట. సో నా తప్పు లేకుంటే చలో ఏడదాకా పోతే అడదాకా పోదామని అంట. ఒకవేళ తప్పు చేస్తేనే సెటిల్మెంట్కి వస్తారు. తప్ప ఒప్ప అని ఎప్పుడు తెలుస్తుంది నీకు? ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను అనేది మంగ్లీ కాదు, నేను క్యాజువల్ గా అడుగుతున్నాను, నాకు లా మీద నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటున్నాను. ఇప్పుడు మీరు నా మీద ఎలిగేషన్ చేస్తారు, కేసు పెడతారు నా మీద. ఒక్క నిమిషం, నేను నీకు ఎలిగేషన్ నీ మీద కేసు పెట్టాను నేను. ఓకే, నీ పిల్లలో నీ భార్యకో నీ చుట్టాలకు వాళ్ళకు వీళ్ళకు మావాడు అసలు నీతిమంతుడు నిజాయితీ పరుడు శ్రీరామచంద్రుడు అని మీ వాళ్ళకి తెలుస్తుంది, బయట మీడియా వాళ్ళకు ఇట్లే కావాలి నాకు తెలుసు అని అంటారు. నువ్వు మంచనో చెడునో ప్రూవ్ కావాలంటే ఏళ్ళ వరకు. నేను ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను మంచోని, నా మీద మీరు ఏదో ఎలిగేషన్ చేసి ఏదో దొంగతనం చేసి కోట్ల రూపాయలు అది చేసిండు అని చెప్పేసి మీరు చెప్తారు. నేను ధైర్యంగా ముందుకు సాగుతా. నేను సరే ఎట్లా చేస్తాడో నేనేందో నేను నిరూపించుకుంటా అని చెప్పి నేను వస్తా. నేను అంతే వస్తా కానీ నా తప్పులేంది, నేను సెటిల్మెంట్ చేస్తా, ఒక 50 లక్షలు ఇస్తా, కుదిరించాలని. సెటిల్మెంట్ అనే వర్డ్ వాడద్దు కానీ అప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది అంటే మీడియా ముందుకో లేకపోతే ఫోన్ కాల్ ధైర్యంగా వచ్చి 100% దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నా తప్పు లేదు, ఒకవేళ నా పేరు వాడుకొని ఎవరైనా తప్పు చేస్తే నాకు గనక ఆ పర్సన్ గనక తెలిస్తే డెఫినెట్ ముక్కు వెండి మరి పైసలు వసూలు చేసి మీ అందరికి ఇస్తా నేను, లేకపోతే వారి మీద కేసు పెట్టి లోపల ఇస్తా. ఇది ఒక స్టేట్మెంట్ చేస్తే అయిపోవాలి. ఇప్పుడు మీరు కార్తిక్ ఇప్పుడు మీరు మొత్తం అందరిని కలుపుకొని పోతున్నారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీ పేరు, సో అక్కడ కంప్లైంట్ కాపీలో మీ పేరు ఎందుకు, మీ నంబర్ ఎందుకు ఉంది? సో దీనికి మొత్తం గొడవకి ఈ కేసులు అన్నిటికీ కారణం మీరే అని చెప్పేసి బయట వినిపిస్తుంది. గొడవలకే? అవును, మరి ఎవరి మధ్య గొడవలకు? వీళ్ళందరి మధ్యలో గొడవలకు ఇప్పుడు మీ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చినాం? మీరు వద్దనా ఏం చేయాలి? మీరాడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వచ్చినాం మేము. పొద్దునే గారు మాట్లాడి ఏందని నన్ను ఫేమస్ చేస్తున్నారు సార్ మీరు అందరు మీడియా అందరు కలిసి అంటే, ఏముంది సార్ ఎంజాయ్ చేయండి అంటున్నాడు ఆయన. అంటే సరే ఇప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఇందులో? నా ఇన్వాల్వ్మెంట్ ఏంటిది, ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికి మంగ్లీ అనే వ్యక్తికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా కనుక్కోవడానికి సుబ్బు అనే లాయర్కి ఒక పర్సన్ కావాలి. ఏది మంగ్లీ ఫ్రెండ్ ఒకరు కావాలి. నేను ఇండస్ట్రీలో ఉంటా కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నాకు అందరితో పరిచయాలు ఉంటాయి కాబట్టి నా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిండు. అంతే, ఇక్కడ వరకే. ఇక అంతేగాని దీంట్లో ఎన్ని కోట్ల స్కామ్ ఉన్నది, ఎంతమంది బాధితున్నారు ఏందో తెలియదు. నిన్న ఇంటర్వ్యూస్లో అన్నిట్లో ఒకటే అంటున్నా. సరే ఇది వాళ్ళిద్దరు అంటే కోఆర్డినేషన్గా డెఫినెట్గా నేను తెలుసు కాబట్టి మ్యూచువల్గా నన్ను అప్రోచ్ అయింది. కానీ అసలు ఇది టాపిక్ని ఇంత హైలైట్ చేయాల్సిన పనే ఉన్నది. అసలు బాధితులను కూర్చోబెట్టి వానికి ఎవడు మోసం చేసినా వాడిని కూర్చోబెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులాగా పెట్టి ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయలేదు. నా గురించో లేకపోతే వేణు అన్న గురించో లేకపోతే మంగ్లీ గురించో సుబ్బు గురించో కాదు కదా. ఫస్ట్ నిజంగా ఫ్రాడ్ ఎవరో దొరకబట్టి అదే అంటున్నా నేను. అంటే ఏదో నేను హైలైట్ అయితే కావచ్చు, నేను 4 ఇంటర్వ్యూలు ఇస్తే అది. సరే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారన్న నార్మల్గా ఇప్పుడు బాధితులను చూస్తే పాపం అనిపిస్తుంది. అంటే 10 లక్షలు 25 లక్షలు 80 లక్షలు అట్ట కూడా పాపం 80 లక్షలు. సో అందరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఎవరు తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? ఫ్రాడ్ అయితే జరిగిందబ్బా. ఓకే, ఫ్రాడ్ అయితే జరిగింది. కానీ ఇప్పుడు మంగ్లీ నేను పర్సనల్ కూడా మాట్లాడినా, లేదు కార్తిక్ గారు నేను ఏం తప్పు చేయలేదు అంటుంది. సుబ్బు గారితో పర్సనల్గా మాట్లాడినాను. ఎందుకంటే లేదండి 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళది, ఆ పేరుతోనే వీళ్ళు దందా చేసిన ఆయన అంటున్నాడు. ఇది తప్పు కరెక్ట్ మనం నిజంగా చెప్పలేము. ఇది ప్రాపర్గా దానికి ఒక సిస్టమ్, కమిటీ, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళే చెప్పాలబ్బా. ఎందుకంటే ఇప్పుడు నా ఇంటర్నల్ ఏందో నేను మీకు తెలియదు కదా, మీ ఇంటర్నల్ ఏందో నాకు తెలియదు. పైకి ఏంది శివ మంచిగా మాట్లాడుతున్నాడు, మంచిగా ఉంటాడు, నమస్తే అని అంటాడు, ఇంతవరకే మనకు తెలుస్తుంది. ఒక నీ లోగుట్ అనేది నాకు ఎట్లా తెలుస్తుంది? మనం మాట్లాడినంత లోపల ఏది ఉంటుందో మనకు తెలియదు కదా. మంగ్లీ డెఫినెట్ గా నాతో ఇద్దరు కూడా మంచిగానే మాట్లాడుతున్నారు. ఇద్దరు కూడా ఎవ్రీ సైడ్ వాళ్ళు 100% పాజిటివ్ అన్నట్టే ఉన్నారు. అది ఎక్స్టర్నల్ గా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అందరిని కూర్చోబెట్టి ఒక ఫాస్ట్ ట్రాక్ మూమెంట్ తీసుకొస్తుంది తప్ప తెలియదు మనకు. ఓకే, అంటే ఇప్పుడు మంగ్లీ మీకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఆమె ఫస్ట్ యూఎస్ వెళ్ళడానికి కారణం కూడా మీరే అని చెప్పేసి మన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. సో సుబ్బు కూడా మీకు 9 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి తెలుసు. అంటే ఈ గొడవలో పర్టికులర్ ఈ గొడవలో ఆయన ఈమె గురించి చెప్పడం, ఈమె ఆయన గురించి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు ఇట్లా చెప్పుకుంటుంటే అంటే ఎవరిది న్యాయం, ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది? తప్పండి ఇక్కడ ఒకట బాసి, అంటే మనం మాట తీరుని బట్టి మనిషిని జడ్జ్ చేయలేము యాక్చువల్లీ. బట్ ఇక్కడ నేను ఒక అంటే మేము మాట తీరుని బట్టి జడ్జ్ చేయవద్దని మేము చేస్తాం. మీకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి నేను జడ్జ్ చేయలేను. అది ఇప్పుడు ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ గా ఆయన ఫస్ట్ టైం మంగ్లీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈమె టోన్ అదంతా చూసి, ఆమె మాట్లాడే విధానం చూసి ఆమె ఏదో నేనేదో మంచి చేద్దామని చూస్తే ఏమో కొంచెం ఎగిరి పడుతుంది ఏంది అన్నట్టు ఆయన కానీ వాళ్ళ తమ్ముడు కానీ చేసిన మాటలు ఈయనకు కొంచెము అంటే ఏంది అంటే నా మీద వీళ్ళ జూలుమేంది అన్నట్టు ఈయన ఫీల్ అయ్యిండు, డెఫినెట్గా ఫీల్ అయ్యిండు. కొంచెం లో టోన్లో మాట్లాడుంటే అయిపో ఆమె. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిది, ఇప్పుడు
ఇంకో పాయింట్ అసలు ఏం తప్పు చేయకుండా మా మీద నిందలేషన్ లేదురా మీరు అని చెప్పి ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఇప్పుడు సుబ్బు గారు అనేది ఏంటిది అంటే నేను మాట్లాడినప్పుడు కొంచెం లోటోన్లో మాట్లాడి సమస్యను అమికబుల్గా సాల్వ్ చేసుకుంటే అయిపో కదా, నేను కోర్టులో అది మీడియా ముందుకు వెళ్ళాల్సిన పనిలే, కోర్టులో నేను చేయాల్సింది చేద్దాను అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది అంటే నేను మంగ్లీతో మాట్లాడితే నేను నిజంగానే అన్నండి, కాకపోతే నా ఉద్దేశం అది కాదు, నా టోన్ ఎట్లుంటుంది 10 ఏళ్ళ నుంచి మీకు తెలుసు నా గురించి అంటే ఇప్పుడు నీ గురించి నేను తెలుసు కాబట్టి ఓకే, తెలియనోడు ఆ టోన్ ఎట్లుంటుంది, నేను ఇంతే, నేను మంచోని, నా గుణం మంచిదే, బట్ నన్ను ఆట తీరే అంత అంటే ఎవరు భరిస్తారు? నీకు ఎన్ని కష్టాలున్నా, నీకు ఎంత ప్రెషర్ ఉన్నా, నువ్వు మాట్లాడే విధానం మంచిగా ఉండాలి. నీ మాటే కదా నీ తత్వం ఏందో తెలిపేది. నీ మాట తీరు మంచిగా లేకపోతే వేస్ట్ కదా. ఇంకా అడ్వకేట్ సుబ్బు గారు మంగ్లీ, సో ఎప్పుడు లాస్ట్ మీకు కాల్ ఎప్పుడు చేసి మాట్లాడారు? ఇప్పుడు రీసెంట్గా కొన్ని గంటల ముందో 5 నిమిషాల ముందో ఒక 10 నిమిషాల ముందు ఏమైనా మాట్లాడిరా? సుబ్బు గారు అయితే అంటే వీళ్ళు నార్మల్గా నాతో ఎప్పుడు టచ్లో ఉండరు. ఏదైనా పని ఉంటేనో ఏందో రికార్డింగ్స్ ఉంటే మంగ్లీ గారు టచ్లో ఉంటారు, ఏదైనా పని ఉంటే ఏదైనా మూవీకి సంబంధించి సుబ్బు గారు టచ్లో ఉంటారు. ఈ కేసు ఇదంతా నడుస్తున్నప్పుడు నిన్న సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మన్నప్పుడు నార్మల్గా తను నా పేరు ఎక్కడా వాడలేదు. సో నిన్న సుమన్ టీవీ గారు ఇంటర్వ్యూకి రమ్మన్నప్పుడు అంటే సుబ్బు గారిది ఎవరో నాకు కాపీ పంపించండి, ఇట్లా మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంది అండ్ దీంట్లో కంప్లైంట్ కాపీలో మీ పేరు ఉంది అదేనంటే సుబ్బు గారిని అడిగా ఇది ఏందండి మరి ఎట్లా వచ్చిందంటే ఏమోండి నాకు తెలియదు, మరి ఎవరు ఇచ్చారని ఎస్ఐ గారికి కాల్ చేసి మంగ్లీ వాళ్ళే ఇచ్చుంటారు మీడియాకి అన్నారు. ఆ టాపిక్ గురించి సుబ్బు గారితో మాట్లాడడానికి నేను కాల్ చేశాను అంతే. నిన్న మెసేజ్లో చేసా, తర్వాత కాల్ చేశాను. తర్వాత మంగ్లీ నిన్న ఇంటర్వ్యూ అయిపోయాక తను బాధపడ్డది, అంటే నాకు ఒక వాయిస్ నోట్ పెట్టింది, కాల్ చేసింది. నేను కొంచెం నిన్నంతా వేరే రికార్డింగ్ నడుస్తుంది, అతిది కంప్లీట్ ఆర్ఆర్ వర్క్ అవుతుంది. సో అందులో ఉన్న ఎర్లీ మార్నింగ్ 4 వరకు అయింది నాకు. నేను ఎవరి కాల్స్ అటెండ్ చేయలేదు నిన్న. ఇందాక వాయిస్ నోట్ చూసా, నేను చాలా బాధలో ఉన్నా అండి, అది ఇది కొంచెం మీరు కూడా ఇది ఏం తెలియదు అన్నట్టే మీరు మాట్లాడితే బాగుండు కానీ కొంచెం వేరే లేదండి, నేను ఏదుందో అదే చెప్తున్నా నేను అంతే, నాకు మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, తనని బ్లేమ్ చేయాల్సిన. ఒకసారి వినొచ్చా మేము? ఏంటి అది నోట్ వాయిస్? ఆమె ఇది డిసపియరేటెడ్ పెట్టిందబ్బా. ఓకే, డిసపియరేటెడ్ పెట్టింది అంటే మంచిగా మాట్లాడు, బాధ అంటే నేను చాలా బాధలో ఉన్నా, అది ఇది కొంచెము ఇంకా ఎక్కువ నన్ను దీంట్లోకి లాగకండి అన్నట్టే అన్నది. అది లేదమ్మా నన్ను అంటే నా పేరు అక్కడ ప్రస్తావన వచ్చింది కంప్లైంట్ కాపీలో, నేనేదో చేసిన అనుకుంటున్నారు అందరూ, జస్ట్ వీళ్ళు స్టార్టింగ్లో నిజానిజాలు తెలుసుకోవడానికి అని చెప్పి నా ద్వారా మంగ్లీని అప్రోచ్ అండ్ సుబ్బు అని చెప్పడానికి నేను ఇదంతా చేస్తున్నా అని చెప్పిన అంతే. అంతకు మించి ఏం లేదు. ఇది డిసప్పేర్ అయింది మెసేజ్, ఇది ఓపెన్, ఇది ఒకసారి ఓపెన్ చేస్తే అది కాల్స్ కూడా చేసినట్టుంది కదా? కాల్స్ చేసింది. ఓకే, ఇక మీరు బిజీ ఉంటే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఇందాక మాట్లాడా. ఓకే, అంటే మీరు కూడా ఏదో వాయిస్ నోట్ పెట్టారు, వినొచ్చా మేము? ఇవన్నీ ఎందుకులే అబ్బా, అంటే జనాలకు కూడా వాస్తవాలు తెలియాలి కదా అసలు ఏం జరిగింది అనేది. అయితే నా నేమ్ ఉన్న నెంబర్ మీడియాకి వెళ్ళింది అంటే సుబ్బు గారు నా ద్వారానే మీకు కాల్లోకి వచ్చి పరిచయం అయిందని చెప్పి మీరు చెప్పిండ్రు. అది వెళ్ళేసరికి ఈ కంప్లైంట్ కాపీలో ఏం కనబడతలేదు ఇవ్వలేక జనాలకు. నా ఫోన్ నెంబర్ ఒకటే కనబడుతుంది దీంట్లో. పొద్దున ఎస్ఐకి ఫోన్ చేస్తే నార్సింగ్ ఎస్ఐకి లేదు అసలు మేము ఎవరికి వెళ్ళలేదండి, మీది కంప్లైంట్ కాపీ అది ఎట్లా వెళ్ళిందో తెలియదు అంటున్నారు. అసలు ఆ నెంబర్ అది పెట్టాల్సిన అవసరం లేదు, మీకు పర్సనల్గానైనా ఇవ్వచ్చు వాళ్ళకు. మనము ఇప్పుడు టూ మెనీ థింగ్స్ ఉన్నాయి, నాకు మూవీలు ప్రాజెక్టులు, నెంబర్ వచ్చేసరికి చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకే అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదురా దేవుడా, మంగ్లీ మాకు మంచి మిత్రురాలు, నేను నాకు మూవీలు ప్రాజెక్టులు, నెంబర్ వచ్చేసరికి చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకే అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదురా దేవుడా, మంగ్లీ మాకు మంచి మిత్రురాలు, ఈయన సుబ్బు మంచి మిత్రుడు, కొంచెం తెలుసు. సో నా వల్ల ఏమైనా సమస్య పరిష్కారం అవుతుందేమో, ఇద్దరు మాట్లాడుకుంటే అన్న సొల్యూషన్ దొరుకుతుందేమో అని చెప్పి ఒక పాజిటివ్ గానే ఇద్దరు అప్రోచ్ అయ్యింది తప్పితే అసలు నాకు దీనికి ఎటువంటి సంబంధం లేని క్లియర్ గా చెప్తే మీడియాలో వదలరు ఇక, వాళ్ళ డోర్లు తన్నుకొని మరీ వస్తాను, నేనేం చేయలేను ఇక. ఓకే, మీడియా వాళ్ళ మీద మొత్తం వేసేస్తారు అనమాట, డోర్లు తన్నుకొని వస్తామంటే అట్లా వస్తే మీరు కూడా వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు కదా. నేను ఎవరి మీద పెడతా? మా మీద తన్నుకొని వస్తే మీడియాలో మంచి మిత్రులు కదా నాకు. సో వీళ్ళు మంచిగా ఉంటారు. మొన్న నన్ను వైరల్ చేసేది నువ్వే కదా, నీ మీద కంప్లైంట్ అయితే మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకుంటా. అంటే మీడియా అనేది ఒక మనిషిని తప్పు చేస్తే తొక్కడంలో మీడియానే, ఒక మనిషి మంచి చేస్తే లేపడంలో కూడా మీడియానే. మీడియా తప్పును తప్పుగా చూపిస్తారు, ఒప్పును ఒప్పుగా చూపిస్తారు. కరెక్ట్ 100%. మీడియా లేకపోతే ఎవరబ్బా, మీడియా లేకపోతే ఒక సీఎం గాడు, మీడియా లేకపోతే కనీసం ఒక కార్పొరేట్ లీడర్ గాడు, మీడియా లేకపోతే దొంగలకు భయం ఉండదు, మీడియా లేకపోతే మీడియా అనేది కరెక్ట్ ప్రజలకి ఉన్న డిపార్ట్మెంట్స్ మధ్య క్వశ్చన్ చేసేది, అది తప్పు జరిగితే తప్పురా అని నిలదీసేది, మంచి జరిగితే అది మంచి చేసినవారని అభినందించేది. ఓకే అన్న, సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మంగ్లీది ఇప్పుడు స్కామ్ చేసిరు అది అని చెప్పేసి బయట వినిపిస్తా ఉంది, మంగ్లీ గారు ఇట్లా స్కామ్ చేసిరు అది అని చెప్పేసి బయట వినిపిస్తా ఉంది. సో బాధితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో బాధితులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ తమ్ముడు ఇంకో మధు అనే వ్యక్తిలో డబ్బులు తీసుకోవడం జరిగింది, సో ఈమె పేరు చెప్పని చెప్పేసి, సో ఈమె వాళ్ళతోటి ఫోటోలు దిగిన ఫొటోస్ కూడా బయటికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఆమె తప్పు లేదు, అసలు ఆమె ఏం చేయలేదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటబ్బా, నేను కంప్లీట్గా మంగ్లీని సమర్థిస్తలేను అట్లా అని చెప్పి సుబ్బును సమర్థిస్తలేను. ఓకే, ఇక్కడ ఒకటి, ఇప్పుడు నేను
బాలు గారితో నా ఫొటోస్ ఉంటాయి, శంకర్ మహాదేవన్ గారితో నా ఫొటోస్ ఉంటాయి, అండ్ పి సుశీల్ అంటే నాకు సింగర్స్ పెట్టంటే నేను చాలా మందితో అందరి దగ్గర నా ఫోటోలు ఉంటాయి. ఏదైనా ఇష్యూ వస్తే పలానా కార్తీక్ అనే వ్యక్తి తనతో ఫోటో దిగుండే కాబట్టి నా మీదకి అయితే రాదు కదా అది. సో బీయింగ్ ఏ సెలబ్రిటీ చాలా మంది తనతో ఫొటోస్ దిగుంటారు, అదొక కోణం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ ఓన్ బ్రదరే అనుకుంటా కదా, ఓన్ బ్రదర్ అంటే నాతో ఫోన్లో మాట్లాడింది తనే. తను కానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్ మధు కానీ డెఫినెట్గా ఏదైనా ఒక బిజినెస్ చేయాలని, ఏదైనా ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలని వెనకాల బ్యాక్ పిల్లర్ తను మెయిన్ మంగ్లీ అనే పేరు చెప్తే ఒక క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి 100% వర్కౌట్ అవుతుంది వాళ్ళకు. సో అని ఆమె ప్రమేయం లేకపోయినా ఆ పేరు చెప్పుకుంటారు. ఇప్పుడు ప్రమేయం లేకుండా ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక తమ్ముడు ఉన్నాడు, సో అక్క ఫేమ్ లో ఉంది, రెండో చెల్లెను అక్కను ఆమె ఫేమ్ లో ఉంది, వాళ్ళ పేరు వాడుకొని సొంత తమ్ముడే అట్లా చేయాలని చెప్పేసి అనుకోడు కదా. అదే అంటున్నబ్బా నేను. అంటే ఇక్కడ ఏంటిదంటే అదే అంటే నేను మంగ్లీని కూడా అదే అడిగిన 100% సేమ్ నువ్వు ఏదైతే నన్ను అడిగినావో నేను అదే క్వశ్చన్ అడిగిన. అక్కడ నుంచి ఆన్సర్ ఏమొచ్చింది? 100% నా ఇన్వాల్వ్మెంట్ లేదు కార్తిక్ గారు, నాకు అవసరం ఏంది, నేను ఆ పాపపు సొమ్ము నాకేందో నాకు అవసరం లేదు అంటే అదే అంటున్నా. ఇంటర్నల్ గా ఏ మనిషి లోపల ఉందో ఎవరికి తెలియదబ్బా. సరే ఇంకో క్వశ్చన్. సో ఇప్పుడు మీడియా ముందుకు రావడం జరిగింది, మా తమ్ముడు అమాయకుడు అని ఫేస్ చూపించడం జరిగింది. శివానేనా? వాళ్ళ తమ్ముడే చూపించడం జరిగింది. దాని తర్వాత ఇదంతా జరుగుతుంటే మధు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పైన అసలు కేసే పెట్టలేదు, ఇప్పటి వరకు పెట్టలేదు నాకు తెలిసి. అంటే ఇది చూస్తే ఇందాక మీడియా వచ్చినప్పుడు మధు ఏదో ఛానల్కి వెళ్ళి నేను నాకు మంగ్లీకి ఏం సంబంధం లేదని చెప్పిండి అని విన్నా నేను. అవునవును, ఇంతకు ముందే నేను కూడా చూసినా మీ దగ్గరకు వచ్చే ముందు. సో అంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సంబంధం లేదని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు. ఇంకా సుబ్బుకు కూడా దీంతో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఉన్నదట, దాంట్లో స్కామ్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అంటే ఇది ఎట్టేటో వెళ్తుంది అబ్బా. నేను దీనికి జడ్జిమెంట్ ఇస్తే నాది చెల్తుందా, నువ్వు ఇస్తే నీది చెల్తుందా? సరే నేను ఒక విషయం దీనికి ఇప్పుడు వాయిస్ రికార్డ్ లో మీకు పంపించిన దాంట్లో నోట్లో ఏమని చెప్పింది అంటే ఏం లేదని చెప్పొచ్చు కదా కార్తిక్ గారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అవునా? అంటే దాంట్లో మీనింగ్ ఏంది అర్థం కాలే మీరు ఏం లేదని. ఇప్పుడు నోట్లో ఆమె వాయిస్ నోట్లో పంపడం జరిగింది. ఏమని అంటే మీరు వెళ్ళి మాట్లాడుతున్నారు ఎందుకు, అక్కడ ఆ రోజు ఏం జరిగిందో ఏం జరగలేదండి అని చెప్పొచ్చు కదా అని అనడం జరిగింది అన్నది. సో ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పబ్లిక్ గా ఈ కంప్లైంట్ కాపీ వెళ్ళింది, నా ఫోన్ నెంబర్ వెళ్ళింది, ఫస్ట్ టైం వీళ్ళిద్దరు నన్నే అప్రోచ్ అయింది ఒక అంటే తెలుసుకుందాం విషయాన్ని అని చెప్పి జనాలకు తెలియదు, మంగ్లీకి కూడా తెలియదు. ఏది ఈ కంప్లైంట్ కాపీ జనాల్లోకి వచ్చిన విషయము నాకు తెలుసన్న విషయం తనకు తెలియదు. పొద్దున ఎస్ఐ ఏమంటున్నాడంటే అసలు మేము ఎవరికి ఇవ్వలేదండి మీడియాక కంప్లైంట్ కాపీ, మంగ్లీ వాళ్ళే ఇచ్చుంటారు అని. అయితే మంగ్లీ అండ్ వాళ్ళ టీం ద్వారానే వచ్చి ఉండాలి. అసలు నా పేరు ఆడ నా నెంబర్ జనాల్లోకి వచ్చింది కాబట్టి జనాలు పలు రకాలుగా అంటే అంటారు కాబట్టి నేను వెళ్ళి జస్ట్ ఒక సుబ్బు అనే వ్యక్తి, సుబ్బు గారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే నన్ను జస్ట్ ఒక మీడియేషన్లా ఒక ఫ్రెండ్లా, కామన్ ఫ్రెండ్ లాగా మాత్రమే ఇన్వాల్వ్ అయినా. ఇంతకు మించి నాకు ఒక్క విషయం తెలియదు అంటే వాయిస్ టోన్ పెరిగి ఒకరినొకరు అనుకొని తర్వాత నేను బయటకు ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే అసలు నాకు దీంట్లో పాత్ర ఏందని అనుకుంటారా అనుకోరా? ఇప్పుడు మీరే అన్నారు స్టార్టింగ్ లా ఈ దందాలో మీకు ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నారు, జోక్ అన్నారేమో కానీ బట్ జనాలు అనుకునే ప్రమాదం ఉన్నది దాంట్లో. దాన్ని నేను క్లారిఫై చేయడానికి మాత్రమే తనకు మంగ్లీకి అది చెప్పిన. లేదు ఇట్లా జనాలు పలు రకాలుగా అనుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళి జరిగినట్టు చెప్పిన. ఎక్కడ కూడా నాకు ఎవరి గురించి నెగిటివ్గా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు జడ్జి చేయడం నేను ఎవరిన, కోర్టులు ఉన్నాయి, లాయర్లు వీళ్ళందరూ ఉంటారు, జడ్జిలు ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరు మీ స్నేహితులు కాబట్టి వాళ్ళకి ఏదో సహాయ కుదిరించి సెటిల్మెంట్ చేసి ఏదో ఒకటి చేద్దామని మీరు అనుకున్నారు. బట్ అంటే ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు మీరు బాధితులకు కూడా హెల్ప్ చేయాలి. 100% చేస్తా. చెప్పు ఏం చేయాలి చెప్పి చేస్తా. సో ఏంటంటే వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలి. చేద్దాం అంటే మీరు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మీరు చేయడానికి ట్రై చేసినప్పుడు వీళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయాలి కాదు. నిన్న నేను వేరే ఛానల్లో కూడా అన్నా, సుబ్బును, మంగ్లీ గారిని, మన సుబ్బు గారిని, ఇంకా అవసరమైతే అందరిని పిలవండి, బాధితులను పిలవండి, పైసలు తీసుకున్నాను పిలవండి, అందరిని పిలవండి. ఎవరిని ఏం చేయం రాబాయి, ఎవరిని ఏం కొట్టము తిట్టామని చెప్పి 2 పోలీసు వాళ్ళని, అడ్వకేట్లు అందరిని పిలవండి. దీంట్లో పైసలు వాళ్ళ బాధితులకు పైసలు చేరే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నిజంగా వసూలు చేసింది మాది సంథింగ్ ఎవరో పేర్లు ఎందుకు నేను మెన్షన్ చేసినంత రైట్ వ్యక్తిని కాదు, కానీ ఎవరైతే దీంట్లో బాధితులు ఎవరైతే వాళ్ళు పైసలు పోట్టుకున్నారో నిజంగా అట్లా వసూలు చేసి ఇచ్చే ఫెసిలిటీ ఏదైనా ఉన్నది అంటే 2-3 రోజులు కూర్చొని దాంట్లో అన్ని సార్ట్అవుట్ చేసుకొని ఇవ్వచ్చు. ఏమున్నది దాంట్లో మన పరంగా ఏమైనా హెల్ప్ అయితే చేయడానికి ఏముంటుంది అబ్బా. మనం ఒక చిన్న వ్యవస్థ నుంచి వచ్చినాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. మనకు కష్టమైందో తెలుసు. అరే ఇప్పుడు ఒక్కొక్క రూపాయి దాచిపెట్టుకొని బిడ్డ పెళ్లి కోసం కొన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటారు, కొడుకు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలని కొన్ని సంవత్సరాలు దాచిపెట్టుకుంటారు. ఏదైనా పొలం కొందాము లేకపోతే ఫ్యూచర్లో ఇట్లా ఉంటుందని చెప్పి ఒక్కొక్క రూపాయి కష్టపడి సంపాదించుకున్నది ఎవడో ఒకటి రాబందేలా దోసుకపోతే తర్వాత ఎవరో పెద్ద వ్యక్తిని నమ్మి వీళ్ళందరూ పైసలు ఇస్తే ఆ వ్యక్తి అసలు నాకు దీనికి ఏం సంబంధం లేదన్నప్పుడు వాళ్ళు గుండెలు వలిగిపోతాయి. గుండెలు వలిగిపోయి అరే నేను ఈవెన్ నమ్మి నేను ఒక్కొక్క రూపాయి పెట్టి నేను
ఏమన్నా నమ్మ 10 లక్షలు ఇచ్చినా, ఏమన్నా 5 లక్షలు ఇచ్చినా ఏం తెలియదంటాంది. ఇప్పుడు అయ్యో రామ అని చెప్పి భర్తకు భార్యకు లొల్లులు అయితే, కొడుకులకు తల్లులకు లొల్లులు అయితే, ఇవన్నీ ఒక వ్యవస్థ నశించిపోతాయి. సూసైడ్లు అయితే చచ్చిపోతారు అబ్బా జనాలు. ఒక ఆవిడ మాట్లాడుతుంది కూడా, నాకు మా భర్త గొడవ జరుగుతా ఉంది, పైసలు అడుగుతా ఉన్నారు. దీని ర్యాపిడ్ సొల్యూషన్, దీనికి ఏదైతే వెంటనే దీనికి క్విక్గా చాలా ఉంటాయి కదా స్పీడ్ కోర్ట్స్ కానీ, లేకపోతే ఇంకా దీనికి ఏమైనా కమిటీ ఏర్పాటు చేసి చాలా చాలా వెంటనే దీంట్లో ఏం చేయొచ్చు అని. అంటే హ్యాపీ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ సెంట్రల్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని విన్నా నేను, లోకేష్ గారు వీళ్ళు. సో డెఫినెట్గా ఇది ఏదైనా డెఫినెట్గా నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలని, నేను ఏమైనా మాట అంటే జరిగింది నాకు ఏమైనా తెలిసింది చెప్పడానికి నేను రెడీ అబ్బా. అయితే ఇక్కడ ఇప్పుడు జనాలు మొత్తం అంటే అందరు చూస్తూ ఉన్నారు అంటే దీంట్లో మాత్రం అంటే మంగ్లీది ఏదో తప్పు ఉంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కూడా, తప్పు ఉంది అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు మధు మీద కేసు పెట్టకపోయేసరికి మంగ్లీ తప్పుందేమని అనుకుంటున్నారు. అంటే మీరు ఆమెను సమర్థిస్తురా ఇప్పుడు? ఏంటిది అంటే కంప్లైంట్ పెట్టకుండా ఉంది కాబట్టి ఆమె మీద అదే సమర్థించడం ఏముందబ్బా. ఇప్పుడు నా పేరు వాడుకొని ఈ శివాని పిల్లగాడు నా పేరు వాడుకొని పైసలు తీసుకున్నట్టే శివాను కాల్ చేసి గల్ల పట్టుకొని ఏంద్రా ఎందుకు పైసలు వసూలు చేసినావు నా పేరు చెప్పి తప్పు నిజం కక్కుని మీడియా ముందు అంటే నేను అంటారు కదా బరాబర్ అంటే ఇప్పుడు ఆమె తప్పు అన్నట్టే కదా. అదే అంటున్నాం. ఇప్పుడు కాదు 3-4 రోజుల నుంచి అసలు ఎవడు నీ పేరు వాడుకున్నాడో వాని పిలువు, వాని విలువ వచ్చిండాడు. కానీ నిజం చెప్పాలంటే బాధితులు మాత్రం పాపం వాళ్ళని చూస్తుంటే వాళ్ళు కూలి పని చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని పైసలు సంపాదించుకొని ఏదో వాళ్ళు ఆశకి ఏదో పొద్దున పైసలు వస్తాయి అంటే ఈ పైసలు ఇప్పుడు ఇస్తే 2 గంటల జాగ వస్తుందని ఒక ఆవిడ ఇట్లా అనుకొని పెట్టి అదంతా చేస్తే ఇప్పుడు ఈమెను చూపించినందుకే వాళ్ళు తీసుకున్నారు. నిజం చెప్పాలంటే అది వాస్తవం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఏదో ప్యాలెస్ అవి అని చెప్పేసి బిల్డింగ్ల ముందు దిగిన ఫోటోలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ అవన్నీ బయటకు వస్తా ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంతకు ముందుకు మధు అనే వ్యక్తి అసలు ఏం లేనోడంట. సో ఆయన కార్లలో తిరగడం, గిటప్ మొత్తం చేంజ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే సో ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈమె తప్పు ఉందని చెప్పి జనాలు కూడా అనుకుంటున్నారు. అంటే అన్ని వీడియోల కింద మనం కామెంట్లు కూడా చూస్తే సో ఈమె తప్పు ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు. కాబట్టి సో ఫైనల్ గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సుబ్బు తప్పుందా, మంగ్లీ బాధితుల తప్పుందా? జనాలకి ఒకటి చెప్తాబ్బా నేను. ఈ సుబ్బు ఇవాళ మంగ్లీ ఉంటుంది, రేపు ఇంకోలు ఉంటారు. ఇవాళ సుబ్బు ఉంటారు, రేపు ఇంకోలు ఉంటారు. ఎవడైనా జనాలు పిచ్చోళ్ళని చేయడానికి 100 మంది 100 రకాలుగా ప్రయత్నిస్తారబ్బా. జనాలకు ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ వీళ్ళకు నాలెడ్జ్ ఉండాలంటే ఒకరిని నమ్మి అట్లా పైసలు మనం దాచుకుని ఎంత పెడతామో తప్పది. సో డెఫినెట్గా బాధితులు వాళ్ళు ఇక్కడ నుంచి అయినా ఎన్నో సంస్థలు బోర్డులు తిప్పేస్తున్నాయి, ఎన్నో చిట్ ఫండ్ కంపెనీలు మోసం చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అయినా జనాలు మారి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇన్వెస్ట్ చేయడానికి. బ్యాంకులలో ఎఫ్డీలు చేసుకోవచ్చు, ఇంత బంగారం కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మ్యూచువల్ ఫండ్స్ అని, స్టాక్ మార్కెట్ అని, దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇవన్నీ కాకుండా ఏదో మనకు తక్కువ టైంలో ఎక్కువ పైసలు వస్తాయి ఇంట్రెస్ట్ అని చెప్పి వీని నమ్మి ఆ ఫేక్ ఫోటోలు చూసి మాత్రం ఎవ్వడు ఇన్వెస్ట్ చేయదు. ఎందుకంటే ఒక్క కంపెనీ కాదు, ఒక్కరు కూడా దీంట్లో సక్సెస్ అయినట్లేదు ఇంతవరకు. ఎన్నో వేల కంపెనీలు ఎంతోమంది కొన్ని లక్షల మందిని మోసం చేసినాయి. సో ఇక్కడ నుంచి అయినా జనాలు మారి అసలు ఎటువంటి నమ్మకం అది మంగ్లీ అయినా కానీ ఇంకంతకన్నా పెద్ద సెలబ్రిటీ అయినా ఎవరి ఫోటో ఎవరు తీసినా కూడా ఫలానా వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఫలానా కార్తిక్ తెలుసు, అది తెలుసు అంటే అసలు ఎవరు నమ్మద్దు, నమ్మి పైసలు పెట్టద్దు అంతే. ఎందుకంటే ఇప్పుడు సుబ్బోత్ ఇంకోటి వస్తారు, అబ్బా మంగ్లీ ఇంకోటి వస్తారు, ఇది జరుగుతూనే ఉంటుంది. సో అంటే మోసాలు అంటే ఈ జనాలు మోసపోయిన కొద్దీ మోసాలు చేస్తూనే ఉంటారు నిజం చెప్పాలంటే. సో ఎంతమంది బాధితులు వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అంటే ఎక్కడ ఏది జరిగినా సో ముందు మీడియా ఉంటుంది, ఏది తప్పు ఏది ఒప్పు అనేది చూపించడానికి మీడియా ఉంది. సో ఎవరేం భయం పడొద్దు, ఎవరన్నా మోసం చేసినా ఎవరన్నా ఏదైనా చేసినా సో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత సో ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఒకటి ఉంటుంది అన్నట్టు బేసిక్, ఇందాక ఒకటి విన్నా నేను, ఎవరు మాట్లాడుతుండే ఇందాక, తప్పు ఎవడు చేస్తారో తెలుసా అంటే జీవితంలో నీకు పెద్ద వాళ్ళు తప్పులు ధర్మం తెలిసినోడే చేస్తాడు. ఎందుకంటే నువ్వు మహాభారతం తీసుకుంటే దుర్యోధనునికి ధృతరాష్ట్రునికి అంటే కౌరవులు కానీ పాండవులు కానీ ఒకటే గురువు దగ్గర నేర్చుకున్నారు. అందరికీ ధర్మం తెలిసి ఎందుకు తెలుసు, కానీ అయినా కూడా ధర్మం తెలిసినా కూడా ఈ కౌరవులు తప్పులు చేసినలు, ధర్మం తెలిసి పాండవులు మంచి బాటలు నడిచినలు. అర్థమైందా మీకు? ఇప్పుడు దుర్యోధనులు కానీ వీళ్ళందరూ కూడా సోదరులు, వాళ్ళకి ధర్మం తెలియదా? తెలుసు కదా, ఆయన కూడా తప్పు చేసినలు కదా, చేసినలా చేయలేదా? చేసిరు. అయితే ఇక్కడ మనం తప్పు చేస్తున్నారు ఏం తెలియదు కానీ కాదు, వాడు తెలిసినోడే తప్పులు చేస్తాడు. అయినా కూడా వాడేదో సూక్తులు చెప్తాడు, అది చెప్తాడు, ఇది చెప్తాడు అని చెప్పి వాడిని నమ్మి పైసలు పెట్టి మనం తప్పు చేయొద్దు. మనం ఎక్కడ మనం ఒక్కొక్క రూపాయి కష్టపడ్డ రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే కరెక్టో మనం ప్రాపర్గా అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఏదో వాడు సూక్తులు చెప్తున్నాడు కదా, వాడు 10 మంది తెలుసు కదా అంటున్నాడు కదా అని చెప్పి వాడేదో ధర్మశాలి అనుకునే మాత్రం పప్పులో కాలేసినట్టే. సో జనాలు చాలా కాన్షియస్గా ఉండాలి. ఒక్కొక్క రూపాయి పెట్టుబడి దగ్గర చాలా అంటే వాళ్ళు ఏమంటారు ప్రాపర్గా ఆలోచించి పెట్టాలి.
ఎందుకంటే ఈ మోసాలు ఆపాలంటే మనమే స్ట్రాంగ్ ఉండాలబ్బా. ఈ ఫోన్లో కూడా క్లిక్ చేసుకుంటే పైసలన్నీ కట్ అవ్వడము, ఎవడో ఫోన్ చేసి మీకు మీ 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 ఈ ఎయిర్పోర్ట్లో అవి ఆగిపోయినాయి, అవి మీ ఇంటికి రావాలంటే తెలుసు కదా నీకు. అవునవును, చాలా జరుగుతా ఉన్నాయి స్కామ్. సో ఫైనల్ గా మీకు ఏమైనా రిప్లై వచ్చిందేమో ఒకసారి చూడండి. ఎందుకు వస్తుంది రిప్లై? మీరు వాయిస్ నోట్ పెట్టారు కదా, రిప్లై వస్తుంది కదా, ఒకసారి చూడండి. ఏ రిప్లై ఏముంటుంది దాంట్లో? ఏముంటుంది? మేవడ ఫోన్ చేస్తున్నాడు, అమ్మయ్య రాలేదులే, అమ్మయ్య రాలేదులే అని అంటున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. రైట్, నో ప్రాబ్లం.